నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఇసుక డంపింగ్ యార్డ్ల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఫైర్. ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక. విశాఖలో బీజేపీ నేతల నిరసన. పన్నుల భారం మోపడంపై ఆగ్రహం. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విశాఖ జిల్లాలో అక్రమ గంజాయి పట్టివేత. 620 కేజీల గంజాయి స్వాధీనం. వ్యక్తి అరెస్టు. ఇక డీటెయిల్ చూస్తే వేమూరు నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ యార్డ్ల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూరు మండలం దోనిపూడిలో హైస్కూల్ గ్రౌండ్ను డంపింగ్ గా మార్చే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. గ్రౌండ్ కోసం మాట్లాడిన యువతపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. జేపీ కంపెనీ సొంతంగా స్థలాలు చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు జేపీ కంపెనీ ఎలా వాడుకుంటుందని మండిపడ్డారు. ఇప్పటికే వేమూరు మార్కెట్ యార్డును డంపింగ్ యార్డుగా మార్చారన్నారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయకపోతే ఆందోళనకు దిగుతామని అన్నారు. సెంట్రలైజ్డ్ కరప్షన్ చేయడమే కాకుండా వీళ్ళ అవినీతికి ఏది కూడా అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఇసుక ఇటీవల కాలంలో జేపీ వెంచర్స్ అనే సంస్థకి, దివాళా తీసిన సంస్థకి రాష్ట్రం మొత్తం కట్టబెట్టారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఒక బినామీ కంపెనీ. ఓకే, ఇసుక టెండర్ల ద్వారా ఇచ్చే విధానం గతంలో కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము ఫ్రీ స్టాండ్ పాలసీ అమలు చేసాం. బ్రహ్మాండంగా ఆ రోజు 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక వచ్చేది. ఇవాళ 6000 అమ్ముతా ఉంది ఇసుక. ఇవాళ పాలసీ వీళ్ళు మార్చారు. ఆ ఫ్రీ పాలసీకి ముందు కూడా ఏ రీచ్ గారి శాండ్ ఆక్షన్ వేసి ఆక్షన్దారులకు చెప్పినటువంటి పరిస్థితులు గతంలో ఉండేది పాలసీ. ఇప్పుడు ఎవడో ఆక్షన్ వేసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇసుకని తవ్వి తీసి అమ్ముకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఇసుక అమ్మే విధానంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం, అక్కడ పనిచేసుకునేటటువంటి కూలీనాలు పనిచేసుకునేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని కల్పించేవాళ్ళు. అక్కడ దానిలో భాగంగా అక్కడ ప్రొక్లైనర్లు పెట్టడం కానీ, ఇంకో డ్రెడ్జింగ్లు చేయడం కానీ ఇటువంటి అవకాశాలు ఉండేవి కాదు. అయితే ఈ రోజున ఈ జేపీ వెంచర్స్ ఇచ్చినాక డంపింగ్ యార్డులు కూడా మొదలుపెట్టారు. డంపింగ్ యార్డులు కూడా గతంలో ఉండేవి. తీసుకొచ్చి ఎక్కడన్నా టౌన్లో ఎక్కడన్నా నిల్వ ఉంచుకునేవాళ్ళు. వర్షాలు వస్తే ఏ విధంగా చేయాల్సి వస్తుంది, ఇబ్బంది పడతామని చెప్పి. కానీ కొత్త విధానాన్ని తెరదీశారు. ఇలా వేమూరులో జరిగిన అంశం ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ యార్డ్ 10 ఎకరాల విస్తీర్ణంలో వేమూరులో ఒక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉంది. దాని మొత్తం కూడా లక్షల టన్నుల ఇసుక డంప్ చేసేసారు. 1000 ట్రాక్టర్లు డంప్ చేసి ఆ మౌలిక సదుపాయాలు మేము కల్పించినటువంటి కార్యక్రమాల ప్రహరీ గోడతో సహా మొత్తం కూల్చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవి ఆకాశం ఎత్తున ఇసుక నిల్వలు కుప్పలుగా పోసేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు వ్యవసాయదారులకి, రైతాంగానికి ఉపయోగపడాలి. వాళ్ళ యొక్క పండించిన పంటలు దాచిపెట్టుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి, కొనుగోలు కేంద్రాలుగా వాడుకోవడానికి వ్యవసాయ మార్కెట్లు ఉపయోగించాలి. ఇది మౌలిక సూత్రం. బుద్ధున్నవాడు ఎవడు కూడా అక్కడ తీసుకుని ఇసుక శాండ్ కుప్పలు పేర్చి దాన్ని డంపింగ్ యార్డ్ కింద మార్చరు. వేమూరు అసలుకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లేదు గతంలో. నా హయాంలో ప్రత్యేకంగా నేను ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ యార్డ్ని వేమూరు తీసుకొచ్చాను. ఘనత నాది. ఇక పన్నుల పెంపు నిరసిస్తూ విశాఖలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జీఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసనకు దిగింది. సీఎం కరోనా సమయంలో ప్రజలపై భారం లేకుండా చూడాల్సిన బాధ్యత లేకుండా వివరిస్తున్నారని, పన్నుల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. దేవాలయాల నిధులను వాహనమిత్రకు మళ్లిస్తారా అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నుల మోత ఏపీలో ఉందన్నారు. పన్నుల భారాలతో ఖజానా నింపుకోవడమా అని ప్రశ్నించారు.
నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అనేక రకాలుగా ఉచితాలు ఇచ్చి ఊరడిస్తూ ఇంకో పక్కన వడ్డన వేసిందా అనే విధంగా ప్రజలందరినీ నెట్టేట ముంచినట్టు మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఆస్తి పన్ను పెంచాలి అని చెప్పి ఆలోచన చేసిందో కొత్త పద్ధతిలో ఈ ఆస్తి పన్ను పెంచాలని ఇది ప్రజలందరినీ మోసం చేయటంగా మేము భావిస్తున్నాం. ఇది దగ. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది విపరీతంగా పెంచి ఎక్కడా కూడా శాస్త్రీయత లేకుండా ఆస్తి పన్ను పెంచి ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెంచి భూముల యొక్క దానిపైన ఆస్తి పన్ను ఏదైతే వడ్డిస్తున్నారో దీని కారణంగా విపరీతంగా ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. సామాన్యుడికి వాళ్ళ అద్దెలు పెరిగే అవకాశం భారీగా ఉంది. దీని కారణంగా ఒక చేత్తో డబ్బులు ఇస్తూ ఇంకో చేత్తో డబ్బులు తీసుకున్న చందాన ఈ ప్రభుత్వం తయారైంది. ఈ విధంగానే గతంలో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకో పక్కన ఉద్యోగాలు తీసుకున్న వైనం ఈరోజు ప్రజల్ని మోసం చేసే విధంగా కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ అనేక రకాల అవకాశాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా పన్నుల వడ్డన చేయటం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. దీంతోపాటు ఏదైతే చెత్త నుంచి అలాగే మరుగునీరు పైన యూజర్ ఛార్జెస్ వేస్తుందో దానిపైన కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో తడి చెత్త పొడి చెత్త కింద అలాగే మరుగునీటిని రీసైకిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పుంటే ఇవాళ వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఉండడానికి వాళ్ళపైన ఛార్జెస్ వేయటం ఏదైతే ఉందో దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోబోయే వాళ్ళకి ఈరోజు వాళ్ళ భూమి ఆధారంగా ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఆధారంగా ట్యాక్స్ వేస్తే విపరీతంగా ట్యాక్సులు పడే అవకాశం ఉంది. కనుక కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అలాగే భవన ప్రజలందరికీ పన్ను వేసి నడ్డి విరిచాడు. కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చారు. అంటే 86% ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మరి ప్రజల నడ్డి విరుస్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడట్లేదు ఎమ్మెల్యేలు? అరే కనీసం ప్రజల నడ్డి విరిచేస్తున్నారు, పన్ను భారం విపరీతంగా పడుతుంది, ప్రజల్ని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా విశాఖ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలను సందర్శించారు. నేనైతే ఏం చెయ్యాలి? ఇంత మానసిక బాధ ఇది పెట్టడం అయితే మన దేశంలో ఇంకా హిందూ మతం ఉంది కనుక రాముడు అయోధ్యకి అది ఇవ్వగలరు. అయితే ఏం చేశారు వీరందరూ? టక్ 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 మాస్ ప్రొడక్షన్. మీరు ఇక్కడ వెళ్తారు కదా రోడ్ పైన అన్ని విగ్రహాలు కనిపిస్తాయి. ఇలా మాస్ ప్రొడ్యూస్ అయిన విగ్రహాల్లో 3 విగ్రహాలు 54,000 రూపాయలు ఇచ్చి అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు. ప్రతిష్ట చేసిన తర్వాత దేవుడికి మనం దండమే పెట్టాలి. కానీ మనకి ఇంత బాధ పెట్టిన వాళ్ళకి ఆ బాధ ఇతరులకి పెట్టకుండా మన జీవితాలు నడాలని నేను అనుకుంటా ఉన్నాను. అదే చెప్తా ఉన్నా. హిందూ మతాన్ని ఆస్తులు లూటీ చేయడానికి కాదు, ఏదో భక్తులు ఆ దేవుడికి ఇచ్చారు. ఈ షామ్ సేల్స్ చేసి నువ్వు ఏం సాధిస్తావు? ఇతర మతాలు ఒప్పుకుంటా? లిక్వస్ టెస్ట్ ఏంటి? అన్ని మతాలు ఉన్నట్లా ఉంటే ఏదైతే అక్కడికుండా ఉన్న భక్తులు కూడా అక్కడ ఇస్తారు. పరిష్కారం సరిగా నలుగురిని కూర్చోపెట్టండి, పరిష్కారం చెయ్యండి. కానీ దీనికి కారణాలు ఉండాలా, పారదర్శకత ఉండాలా? ఉందా? నాకు తెలియదు. ఏదో ట్రస్ట్ బోర్డు వేసావట,
ఏదో వర్చువల్ కాన్ఫరెన్స్ ఏదో చేసావని చెప్పారు. ఏంటది తెలుసుకుందాం, అడగగాను. నేను కూడా ఒక ఉత్తరాలు రాశాను, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అయితే మంచి నిర్ణయాలు ఏదైనా తీసుకుని ఉంటే అది ముందు తీసుకోండి. మా అభిప్రాయంలో చెడ్డ నిర్ణయాలు ఉంటే ఈ కారణం వల్ల ఇది చెడ్డదని మనం చెప్పాలి. పారదర్శకతో పని చేయాలి. పారదర్శకత లేకుంటే నా ఇష్టారాజ్యం చేస్తే అది మంచిది కాదని విషయం. ఇప్పుడు ఇవన్నీ ఎండోమెంట్స్ కమిషనర్లు కింద పెడితే దేనికోసం పెట్టారా? అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి. మంచి అడ్మినిస్ట్రేషన్తో పని చేసేటప్పుడు కొన్ని విజయాలు వస్తాయి, టెంపరీగా కానీ ఇది కానీ. ఒకప్పుడు దేవస్థానం అందరు కలిసి కష్టపడ్డారు, నేషనల్ అవార్డ్స్ వచ్చున్నాయి. గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్. భారతదేశంలో సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తారు, ప్రతిరోజు అస్తమిస్తారు. ఆ కిరణాల్ని మానవ జాతి వాడాలి. ఈకలాజీని కాపాడడానికి ఇది మళ్ళీ ఫస్ట్ ఇండియన్ టెంపుల్ నాకు తెలిసింది. ఆ సూర్యుడు కిరణాలని తీసుకుంటున్నారు. సూర్యుడు భక్తుడికి కిరణాలు ఇస్తారు ప్రతిరోజు, దొంగకి కూడా ఇస్తారు కిరణాలు. మనం ఎలాగ వాడతాం, దేవుడి పేరు మంచి మాట వస్తుందంటే ఆ బూత్ మాటలతో మమ్మల్ని అభివర్ణించారు. అలాగా తయారైందనే విషయము నేను మనవి చేస్తా ఉన్నా. మన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు అక్రమ గంజాన్ని పట్టుకున్నారు. ఏజెన్సీ నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు భారీ గంజాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చింతపల్లి లోతుగెడ్డ పరిసర ప్రాంతాల నుండి 620 కేజీల గంజాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుని రిమాండ్కు తరలించినట్లు నర్సీపట్నం సిఐ స్వామినాయుడు తెలిపారు. ఈరోజు ఉదయం ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంకు కిందకు వస్తున్నటువంటి ఒక బొలోరా వెహికల్ని మాకు వచ్చినటువంటి సమాచారం పైన బూటుపల్లి సమీపంలో పట్టుకోవడం జరిగింది. దాంట్లో సుమారు 620 కేజీల గంజాయి ఉంది. అందులో పోకూరు శేషకుమార్ అని ఒక ఆయన ఎక్యూజ్డ్ కూడా దొరకడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. ఆయన ఇచ్చిన సమాచారం పైన ఇంకొక వెహికల్ కూడా పట్టుకున్నాం, కానీ అందులో ఉండేటువంటి వ్యక్తి పైలట్ మిస్ అవ్వడం జరిగింది. ఇది కూడా కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాను. థ్యాంక్ యూ. నూతన విధానంతో ఇసుక దొరకగా సామాన్యులు సతమతమవుతున్నారు. అనంతపురం జిల్లాలో అజ్జయ్య దొడ్డి ఇసుక రీచ్ వద్ద టిప్పర్లు, ట్రాక్టర్లు వందల కొద్దీ క్యూ కట్టాయి. కొంతమంది ఇసుక దొరక్క నిరాశతో వెనుకదిరుగుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్య దొడ్డి ఇసుక రీచ్ వద్ద రోడ్డుపై ట్రాక్టర్లు, టిప్పర్లు వందల సంఖ్యలో క్యూ కట్టాయి.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య తెలియజేశారు. గుంటూరులో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న సదుద్దేశంతో పట్టణ పర్యటన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విడతల వారీగా ప్రతి వార్డులో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. అంతే చిన్నది రాయి ఉంది కదా, ఎర్ర రాయి ఉంది, దాన్ని కింద కట్టేసి ఫ్రీ టర్నింగ్, ఫ్రీ లెఫ్ట్ బోర్డు పెట్టేసి టూ వీలర్స్ మట్టికే. అవును వాలంటీర్ కానీ అందరూ వస్తున్నారా ఇంటికి? కావాలి చూస్తాం, వాళ్ళ ఎన్నికల మీద మనం డెవలప్మెంట్ చేద్దాం. ఎందుకు కాదా చాలా మాకు అజిదైన రోడ్డు మాత్రం మీరు స్పీడ్ బ్యాగ్ మేము యాసిన్ గారి అబ్బాయితో వచ్చి కలిసి మీకు సగం వేసిన చివరి యాసిన్ గారి అబ్బాయితో సగం చేపించాం, సగం పెట్టేసి ఇమీడియట్ చేపిస్తాం. వారి దీనివల్ల డి గారికి చెప్పేసాను ఆల్రెడీ, మీరు ఒకసారి ఎంత ఎస్టిమేట్. దీనివల్ల నేను చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ చేసి పెట్టారు. వాళ్ళ నాన్న మాకు అదే మిగిలిపోద్ది, చివరికి అదే మిగిలిపోద్ది. చాలా చేసి పెట్టాడు. 10 మందికి పాపం ఆయన డబ్బులు వేసాడండి. వాళ్ళ ముస్లిమ్స్కి తీసుకెళ్ళి సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది పోయిందని మానవ జాతి కాబట్టి బాధ ఉంటుంది కాబట్టి దానికి ఏదన్నా ఎలిజిబుల్ ఉంటే సహకరించొచ్చా అని ఇది చేయటం. పేరు నంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేసి అడుగుతా అయిందా లేదు. నూతన ఆస్తి పన్ను విధానాన్ని నిరసిస్తూ కుప్పం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఉచితాలు ఇచ్చాడు, పన్ను పెంచాడంటూ నినాదాలతో ధర్నాకు దిగారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్, రామకుప్పం మండల అధ్యక్షుడు ఆర్ మురళీచారి, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ అయినటువంటి కుప్పంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఆస్తి పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో కరోనాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా నూతన పన్ను విధానాన్ని తీసుకుని వచ్చి వారి మీద ఇంకా అధిక భారాన్ని వేయాలని చూస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తుంది, ఈ నూతన ఆస్తి పన్ను విధానాన్ని కానీ మీరు రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉండాలి, కానీ వారిపై అధిక భారాన్ని వేస్తూ వారికి భారంగా కాకూడదని భారతీయ జనతా పార్టీ కుప్పం నుంచి కోరుకుంటున్నాం. వెంటనే పెంచిన పన్నులను వెంటనే
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె కాల్పుల ఘటనపై ఎస్పీ అన్బురాజన్ మాట్లాడారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని అన్నారు. ఎంపీటీసీ టికెట్ వ్యవహారంలోనూ విభేదాలు తలెత్తాయి. పార్థసారథి రెడ్డి భార్య పంచాయతీలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అన్నారు. రివాల్వర్కు 2006లో లైసెన్స్ లభించింది. దీంతో శివప్రసాద్ రెడ్డి కుమారుడిపై పార్థసారథి రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈరోజు 6:30 ప్రాంతంలో 6:30 సమయంలో నల్లపురెడ్డిపల్లి విలేజ్ పులివెందుల అర్బన్ పోలీస్ లిమిట్స్ పరిధిలో పార్థసారథి అనే వ్యక్తిని శివప్రసాద్ అనే వ్యక్తి ఆయన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చడం జరిగింది. ఆయన ఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. ఈ ఘటన అయిపోయినాక ఒక అర్ధగంట లోపలలోనే ఈ శివప్రసాద్ అనే వ్యక్తి కూడా ఆ సేమ్ వెపన్ తోటి తనని కాల్చుకోవడం జరిగి ఆయన కూడా అక్కడే కుప్పకూలడం జరిగింది. హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగి అక్కడ ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళ ఇద్దరు బాడీలను కూడా పోస్ట్మార్టం చేయడం జరిగి బంధువులకు అప్పచెప్పడం జరుగుతున్నాయి. దీనికి వెనకాల ఉన్న రీజన్ చూస్తే ఈ పార్థసారథి మరియు శివప్రసాద్ ఇద్దరు కూడా బంధువులే. గతంలో ఈ పార్థసారథి ఆయన ఒక బ్రదర్ మధ్యలో ఆస్తి తగాదాలు, అదేవిధంగా పార్థసారథి వైఫ్ మధ్యలో ఇష్యూస్ ఉంటే వాటిని మధ్యస్థం చేసినది శివప్రసాద్ గారు. చెత్త సేకరణ పన్ను నిరసిస్తూ రేపల్లి నియోజకవర్గ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అధిష్టానం పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రేపల్లి పట్టణాధ్యక్షులు, ఈ కార్యక్రమంలో సాయి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. గతంలో కలిసినప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. వచ్చాడు జగన్, పన్నులు పెంచుతున్నాడు జగన్, జనాలకి దోల తీర్చేస్తున్నాడు. మొత్తం మీద పన్ను, ఆస్తి మీద పన్ను, భారతీయ జనతా పార్టీ. ప్రొద్దుటూరు పట్టణాన్ని స్వచ్ఛతకు మారు పేరుగా నిలుపుతామని మున్సిపల్ కమిషనర్ రాధా చెప్పారు. స్థానిక మున్సిపల్ కమిటీ హాల్లో నిర్వహించిన అవగాహన శిబిరంలో పలు సూచనలు ఇచ్చారు. పొద్దుటూరు పట్టణాన్ని తీర్చిదిద్దుతామన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని సూచించారు. వాలంటీర్లు తమ వార్డుల్లో కనీసం 50 మందికి ఈ విషయంపై అవగాహన కల్పించాలని కోరారు. మనం అందరూ ఉన్నాము. క్లాప్ ని మనం ఎలా చేయాలి? మన పొద్దుటూరులో క్లీన్ ప్రొద్దుటూరు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది స్టేట్ వైడ్ గా పెట్టాము. ఆ క్లాప్ ప్రోగ్రామ్ లో పెట్టిన ముఖ్యాంశాన్ని మనం తీసుకొని వాటిని మన పొద్దుటూరులో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలి అంటే మెప్మాకు సంబంధించి సిఓస్ అండ్ ఆర్పీస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. అలానే నిన్న మాకు మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీ ఎండి గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్ మెప్మా సిఓస్ కి అండ్ ఆర్పీస్ కి అండ్ సంఘ సభ్యులకి ఎవరైతే లీడర్స్ ఉంటారో వీళ్ళు ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది సొంత ఆటో, ట్యాక్సీ కలిగిన డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, వాహన మరమ్మతుల కొరకు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా డ్రైవర్ సోదరులతో కలిసి మహిళలు సందడి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆటోను నడిపారు. ముఖ్యాంశాలు మరోసారి.
ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాట్లపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఫైర్. ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక. విశాఖలో బీజేపీ నేతల నిరసన, పన్నుల భారం మోపడంపై ఆగ్రహం. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విశాఖ జిల్లాలో అక్రమ గంజాయి పట్టివేత. 620 కేజీల గంజాయి స్వాధీనం, వ్యక్తి అరెస్టు.